అండ్ వన్ మోర్ థింగ్ మేడం, ఈ మధ్య కాలంలో చూస్తుంటాం లేడీస్ చాలా వరకు అంటే యూరిన్ వస్తున్నా అంటే ఏదో పనిలో పడి తర్వాత వెళ్ళొచ్చులే కానీ ఏదన్నా పబ్లిక్లో ఉన్నాము, పబ్లిక్ టాయిలెట్స్ బాగుండవు, లేదంటే కాసేపు ఆగి వెళ్దామని చెప్పేసి దాన్ని పోస్ట్ పోన్ చేస్తుంటారు లేడీస్ చాలా వరకు. సో ఇలా చేయడం వల్ల వారికి ఏమన్నా అనర్థాలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఎప్పుడైనా కూడా షైగా ఫీల్ అవ్వడం, మరీ ఓవర్గా భయపడడం ఇవన్నీ మానేయాలి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పబ్లిక్లో అంటే మనకి లైక్ బస్ స్టాప్లో కానీ, కాలేజెస్లో కానీ, స్కూల్స్లో కానీ, ప్రతి చోట మనకి ట్రైన్స్లో కానీ, ఫారిన్లోనైతే బస్సుల్లో కూడా టాయిలెట్ ఉంది. మన ఇండియాలో లేదు, మరి వస్తుందో రాదో మనం చెప్పలేము. అయితే అన్ని చోట్ల మనకి టాయిలెట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఎందుకు పెట్టారు? మనం ఫ్రీ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. అలానే ఉండిపోతే మనకి యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, మన మజిల్ అనేది కెపాసిటీ తగ్గుతుంది, మనకు అదర్ ఇన్ఫెక్షన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో మనకి స్టమక్ కూడా స్వెల్ అయిపోతూ ఉంటుంది. సో కొన్ని రోజులకి మనకి మజిల్స్ అనేవి వీక్ అయిపోతాయి, అక్కడ కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అక్కడ మొత్తం కూడా. ఇవన్నీ కూడా మనకి హెల్త్ ఖరాబ్ చేస్తాయి. ఎప్పటికప్పుడు యూరిన్ని ఫ్రీ చేసుకోవాలి. పక్క వాళ్ళు అది అనుకుంటున్నారు, పక్క వాళ్ళు చూస్తున్నారు, పక్క వాళ్ళు ఇది అలా కామెంట్ చేస్తారేమో అని అసలు షైగా ఫీల్ అవ్వద్దు. యూరిన్కి మీరే వెళ్తున్నారా? పక్క వాళ్ళకి కూడా యూరిన్ వస్తుంది కదా, వాళ్ళు వెళ్ళాలి కదా. సో వాళ్ళు మరి ఎందుకు చేస్తారు? ఒకవేళ చేశారు అనుకోండి, వాళ్ళు ఫూలిష్లు అంతే, వాళ్ళు వేస్ట్ ఫెలోస్ అని మనం వదిలేయాలి. అంతేగాని పక్క వాళ్ళ కోసం నువ్వు బతకొద్దు అని చెప్తా. నాట్ ఓన్లీ ఈ ఇష్యూ, ఏ ఇష్యూ కూడా, ప్రతి ఇష్యూ కూడా పక్క వాళ్ళు అని చెప్పి షైగా ఫీల్ అవుతూ భయపడుతూ ఉంటారు. యూరిన్కి వెళ్ళడంలో నువ్వు వాళ్ళు చూస్తే మీకేమవుతుంది? వెళ్ళేసి రండి, చూసినా నో ప్రాబ్లం, వాళ్ళకి నచ్చింది వాళ్ళు అనుకోనివ్వండి. ఏదన్నా హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి, పక్క వాళ్ళు భరిస్తారా ఆ ప్రాబ్లమ్ని? వాళ్ళు ఫేస్ చేస్తారా? మీరు చేయాలా? సో మీరే కదా. సో ఈ మినిమం రియాలిటీలోకి వచ్చి బతకండి. ఈ పిచ్చి ఆలోచనలు, ఈ సిగ్గు బిడియం ఇవి పడే చోట పడాలి, అన్ని చోట్ల కాదు. ఈ సిగ్గు బిడియం అని చెప్పేసి అంటున్నారు. అదే విధంగా చూస్తే ఇప్పుడు అతను ఇప్పుడు ఒకవేళ అన్నాడు, నేను నా భార్య దగ్గరికి వెళ్తున్నాను, నేను తొందరగా నాది అయిపోతుంది, ఇది చెప్పనని చెప్పాను కదా, మీరు మళ్ళీ ఇదే పాయింట్కి వస్తారు. అది మనకు వద్దు, ఇది వద్దా? ఇంకా లాస్ట్ లో వచ్చేసి ఇంకా చాలు, ఎనఫ్ చేయండి, దీన్ని ఎండ్ చేయండి. సో నా తీసుకో లాస్ట్లో థ్యాంక్ యూ మేడం, మా స్టూడియోకి ఈరోజు వచ్చేసి మాకు ఈ సెక్స్ ఎడ్యుకేషన్ కానీ, హెల్త్కి సంబంధించి కానీ, ఫ్యామిలీకి సంబంధించి, అది సెక్స్ ఎడ్యుకేషన్ పక్కన పెడితే ఇది ఒక ఫ్యామిలీకి సంబంధించిన విషయం. ఎందుకంటే భవిష్యత్ తరాల్లో ఇప్పుడు ఈరోజు సిచ్యువేషన్లో ఇన్ఫెర్టిలిటీ కానీ, పీసీఓడి ప్రాబ్లమ్స్ అంటే ఇలా ప్రాబ్లమ్స్ విరిగిపోయి పిల్లలు కనడమే చాలా ఇబ్బందిగా అవుతుంది పరిస్థితిలో ఉన్నారు. సో భవిష్యత్తులో మరీ అంటే ఒకప్పుడు మనం 5 మంది 6 మంది కానీ ఎవరి సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. ఒకటి యాడ్ చేస్తాను, పిలుసుది నేను ఒక 1 minute చెప్తాను, అది దీని మధ్యలో యాడ్ చేయించండి, ఇది హైలైట్ అవుతుంది.